హలో అండి. నేను ఒక చోట అయితే వాటర్ పైప్ లైన్ మార్చడానికి అయితే వచ్చాననమాట. అది వచ్చేసి ఇదిగోండి, మొత్తం ఫ్లోరింగ్ అంతా కొట్టేస్తున్నారు. స్లాబ్ మీద ఉన్న ఫ్లోరింగ్ అంతా అది ఏంటంటే వాటర్ లీక్ అవుతుందని చెప్పేసి మొత్తం కొట్టేస్తున్నారు. దాంట్లో పాటు ఈ వాటర్ పైప్ లైన్ కూడా మార్చడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అది చాలా క్రితం ఐరన్ పైపుతో వాటర్ పైప్ లైన్ చేసిన లైన్ అనమాట. అది ఏమైందంటే ఫ్లోరింగ్లో మొత్తం తినేసేసి అక్కడక్కడ తుప్పెక్కిపోయి చిల్లుల్లాగా పడిపోయి వాటర్ అయితే కారుతుంది స్లాబ్లోకి. ఇక అందుకని ఫ్లోరింగ్ మొత్తం కొట్టించేసి మొత్తం చెక్కిచ్చేసి కొత్త ఫ్లోరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఫ్లోరింగ్లోనే ఉండే ఈ జిఏ పైప్ లైన్ మొత్తం కంప్లీట్గా అయితే తీసేస్తారనమాట. కంప్లీట్గా తీసేసి కొత్త సిపివిసి పైపులు వేయటం అయితే జరుగుతుంది. ఇంతకుముందు ఇవి ఐరన్ పైపులు ఏంటంటే కట్ చేసుకొని మరలు వేసుకొని ఇవన్నీ చేసేవాళ్ళని. ఇప్పుడు ఏంటంటే సిపివిసి పైపులు వచ్చినాయి. అవి ఏంటంటే ఫ్లోరింగ్లో వేసుకున్న మనకి తుప్పెక్కడం అనేది జరుగుతుంది. ఇక్కడ తుప్పెక్కిపోయింది చూసారా, వాటర్ ఇక్కడ నుంచి లీక్ అవుతుంది. అట్లాగా కొన్ని చోట్ల లీక్ అవుతుంది. ఇక ఇక్కడ కూడా తుప్పెక్కిపోయింది. ఇవి ఏంటంటే అప్పట్లో జిఏ పైపులు వేసేవాళ్ళు ఎక్కడైనా కానీ. ఇంకోటి ఇక్కడ తుప్పెక్కిపోతే అంశాలు పెడతాం కూడా జరిగింది. ఇట్లాగా ప్రాబ్లం వచ్చి స్లాబ్లోకి నీళ్ళు కారిపోతున్నాయి, గోడకు వచ్చి అమ్మొస్తున్నాయని చెప్పి పైన పెచ్చులు మొత్తం ఫ్లోరింగ్ అంతా తీపిచ్చేసి కొత్త ఫ్లోరింగ్ చేసే క్రమంలో వాటర్ పైప్ లైన్ కూడా తీసి కొత్తగా ఇప్పుడు వచ్చే సిపివిసి పైపులు వేస్తే తుప్పెక్కవనే దాంతో మొత్తం పైప్ లైన్ అయితే కస్టమర్ అయితే మార్చేసుకుంటున్నారు. కస్టమర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు 2 వంటగదుల్లో ఉన్న ట్యాప్స్ ఇవన్నీ చెక్కిచ్చేసి చేపిస్తున్నారు. కస్టమర్ అయితే సామాన్ తేటానికి అయితే వెళ్ళారు. నేను ఈ లోపు ఏం చేస్తున్నానంటే ఆ పాత పైపుల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది చూడండి, అలా లోపల చిల్లు కూడా పడిపోయింది. ఈ రకంగా చిల్లు పడితే వాటర్ ఏ రకంగా వచ్చిందో మీరే ఆలోచించుకోండి. ఇవన్నీ తుప్పెక్కిపోయి మొత్తం స్లాబ్లో లీక్ అవుతున్నాయి. అయితే ఫ్లోరింగ్ చెక్కే క్రమంలో వాటర్ పైప్ లైన్గా మార్చుకుంటే వాళ్ళకి స్టాండర్డ్ సొల్యూషన్గా ఉండిద్ది. ఆ సిపివిసి పైపులు తెచ్చి సామానం తీసుకొచ్చేలోపు ఇవన్నీ చేస్తామని చెప్పి తీశాను. ఇక కస్టమర్ అయితే సామానం తీసుకొచ్చిన తర్వాత నేను పైపులు అయితే ఒక్కొక్కటి పరుచుకున్నాను అనమాట. ఒక్కొక్కటి పరుచుకొని ఆ పైపులు కావాల్సిన తెప్పించుకున్న పైపులన్నీ సరిపోతున్నాయా లేదా అనేది మొత్తం నేను పరుచుకోవటం అయితే జరిగింది. ఇవన్నీ నేను తీసేసానండి మొక్కలన్నీ. ఎందుకంటే కస్టమర్ సామాన్ తీసుకొని వచ్చేలోపు ఖాళీగా కూర్చోడం ఎందుకులని మొత్తం తీసేసుకున్నాను. తీసేసుకుని తెచ్చిన పైపులు సరిపోతాయా లేదా అని చెప్పేసి నేను మొత్తం పరుచుకున్నాను అనమాట. మొత్తం పరుచుకున్న తర్వాత ఒక పైపు అయితే తగ్గింది. ఆ ఒక పైపు తగ్గితే కస్టమరు అటు వెళ్ళినప్పుడు తీసుకొస్తానని